అడివిశేషు డెకాయిడ్ చాలా బాగా అనిపించేది నాకు. ఇది దొంగతనం చేస్తాడు, ఎందుకు చేయాల్సిన సందర్భం వచ్చిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. అలాగే హీరోయిన్ పరంగా కూడా సూపర్ అనిపించేది నాకైతే. ఇక గతంలోని సౌందర్య కానీ, సావిత్రి కానీ, విజయశాంతి కానీ, శారద కానీ వీళ్ళందరూ గుర్తొస్తారు. అంటే అంత పెర్ఫార్మెన్స్ సినిమాలో కనపడది. సో మృణాల్ ఠాకూర్ ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇక అడివిశేష్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం గత సినిమాలు ఒక రేంజ్ అయితే, సినిమాలు ప్రతి ఒక్క సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అలాగే అనిపించేది. కానీ దీంట్లో మనోడు ఆర్టిస్ట్ పరంగా కూడా హిట్ కొట్టిండు. అంత బాగా అనిపించేస్తుంది. పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేసిండు. ఆ మనోనిలో ఆర్టిస్ట్లోని కొత్త కోణమే కాదు, డ్యాన్సర్గా కూడా ఒక కొత్త, ఆయన డ్యాన్స్ చేయలేడు అనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపటం అని కాదు, వేస్ట్ డ్యాన్స్ రాదు ఈయనకు, ఓన్లీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటూ పోతాడు, దేశభక్తి సినిమాలు చేసుకుంటూ పోతాడు అంటారు కదా, డ్యాన్స్ కూడా ఇందులో చేసి చూపించాడు. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే ప్రకాష్ రాజ్ గారి పాత్ర కానీ, అలాగే రీసెంట్గా బాగా ఎక్స్పోజింగ్ వల్ల ఒక లేడీ ఆర్టిస్ట్ వైరల్ అయింది కదా, ఆమె పాత్ర ఎలా ఉంది, అసలు ఆమె ఎవరు, చాలా బాగా అనిపించేస్తుంది. అలా ప్రకాష్ రాజ్ గారి పాత్ర కొంచెం తక్కువ అయినా కానీ బాగుంటుంది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, విలనిజం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ కలిగింది తప్ప సినిమా మాత్రం మనోడి కెరీర్లో, అడివిశేష్ కెరీర్లో చాలా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తాడు. చాలా బాగా అనిపించేస్తుంది. బీజిఎం సాంగ్స్ బాగా అనిపించేస్తాయి. వీళ్ళ లవ్ స్టోరీ అయితే అసలు ఇట్లా మెలిపెట్టి తిప్పేసిన అనే ఫీలింగ్ కలుగుతుంది. చాలా బాగుంది. అలాగే ఒక డైరెక్టరు, ఆయన పేరేంది, అనురాగ్ కశ్యప్, ఆయన పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. నిజంగా అటువంటి డైరెక్టరు ఒక లిమిటెడ్గా నాకు ఇంతే కావాలన్నట్టుగా చెప్తారు కదా, ఒక అంత గొప్ప డైరెక్టర్ అయి ఉండి ఆయనను కూడా ఇంతే చేయి అన్నట్టుగా ఇరికిచ్చేశారు. పర్ఫెక్ట్గా చేశాడు అనమాట. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే ఒక ఆర్టిస్టుకు అతనికి అనురాగ్ కశ్యప్ ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఈ చిన్న పాప ఉంది, ఆ చిన్న పాపకి హీరోయిన్కి సంబంధం ఏంటి, చాలా ట్విస్టులు ఉన్నాయి. కాక ఆ ట్విస్టులు మాత్రం ఎవరు బయట పెట్టద్దు. వండర్ఫుల్ మూవీ డెకాయిడ్. కెరీర్లో అన్ని సినిమాల కంటే ఒక గొప్ప సినిమా అని 100% చెప్తాను. అడివిశేష్కి చాలా బాగుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్, అలాగే కన్నెపిట్రో అనే సాంగ్ మధ్యలో వస్తుండటము, బీజిఎం, సాంగ్స్ హైలైట్, చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ. ఎండాకాలం ఎండలో హ్యాపీగా బయట తిరగకుండా, వేడివేడిగా తలకాయలు మండబెట్టి బాడీ కాల్ చేసుకోకుండా వచ్చి థియేటర్కి వచ్చి చల్లగా థియేటర్లో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నా. డెకాయిడ్ సినిమా వండర్ఫుల్ మూవీ, చాలా బాగా అనిపించేస్తుంది. అడివిశేష్ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆర్టిస్ట్ పరంగా చాలా గొప్ప స్థాయికి వెళ్ళిండు. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. రేటింగ్ 3.5 ఇస్తున్నా. చాలా బాగుంది మూవీ, చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సూపర్. తన యాక్టింగ్ చెప్పక్కల, అలా యాక్టింగ్ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. డెకాయిడ్ టైటిల్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్న, స్క్రీన్ ప్లే రైటర్